ఆయుర్వేదం, అలోపతి ఎప్పుడు కోరిలేట్ చెయ్యం మనము. రెండు కూడా డిఫరెంట్ సిస్టమ్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఇది అలోపతిలో ఇది కదా, ఆయుర్వేదంలో దీన్ని ఏమంటారు అంటే, ఇది అలోపతిలో థైరాయిడ్ కదా, మరి ఆయుర్వేదంలో దీన్ని ఏమంటారు. అలా ఏమీ ఉండదు. ఉర్దూయే, ఇంగ్లీషే. ఇంగ్లీష్ పదంని ఉర్దూలో ఏమనము, ఉర్దూ పదంని ఇంగ్లీష్లో ఏమనము. సేమ్ ఉండదు, మెకానిజం సేమ్ ఉండదు. యాక్చువల్గా నేను చెప్పేది వినండి, ఆయుర్వేదంని అర్థం చేసుకోవడానికి దానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు థైరాయిడ్ ఉంటుందా అంటే ఉండదు. ఆయుర్వేదంలో షుగర్ ఉంటుందా అంటే ఉండదు. ఆయుర్వేదంలో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనిషి ఉన్నారు అంటే మనిషిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది దాంట్లో ఏమంటారో ఆ పదాలు ఉంటాయి. ప్రమేహము అంటాం ఆయుర్వేదంలో. అందులో చెప్పిన సిమ్టమ్స్ మనకి అలోపతిలో చెప్పిన షుగర్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఇది అంటాము అని చెప్తాం. కానీ డైరెక్ట్గా ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇది అంటే ఇదే అని ఉండదు. ఎందుకంటే అది వేరే సిస్టమ్, ఇది వేరే సిస్టమ్. ఎప్పుడు కూడా ఒక సిస్టంలో ఉన్నవి ఇంకో సిస్టంలో రిలేట్ అవ్వవు. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా పీసీఓడి ప్రాబ్లం అన్నారు. పీసీఓడి అనేది ఏంటి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది మనం అలోపతి సైన్స్లో సిస్ట్ ఫార్మేషను, ఓవరీ అని చెప్పేసి మాట్లాడాం. బట్ ఆయుర్వేదిక్లో ఓవరీ అని ఉండదు, సిస్ట్ అని ఉండదు, ఏమీ ఉండదు. ఆయుర్వేదిక్లో ఏమని ఉంటుంది, స్రోతస్సులను ఉంటాయి. ఆర్తవహ స్రోతస్సు అని ఉంటుంది. ఆర్తవహ స్రోతస్సుకు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు అతిగా అవ్వడం, బ్లీడింగ్, లేకపోతే అస్సలు అవ్వకపోవడం, అలా ఉంటాయి అన్నమాట. సో ఆయుర్వేదం చదివిన డాక్టర్కి ఏంటి అంటే మీరు సిమ్టమ్స్ చెప్తారు కదా, నార్మల్గా మీరు వచ్చి ఏం చెప్తారు, నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే తక్కువ అవుతుంది, లేకపోతే చిరాగ్గా ఉంటుంది, ఆకలి అవ్వట్లేదు, కడుపు నొప్పిగా ఉంటుంది, ఇలా సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఆయుర్వేదంలో ఆ సిమ్టమ్స్ ఎక్కడ చెప్పారో చూసి దానికి ఏం ట్రీట్మెంట్ చెప్పారో అది చేస్తాం. ఇప్పుడు ఆయుర్వేదిక్లో అలా సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం ఏంటి, అది ఆర్తవహ స్రోతస్సుకు సంబంధించిన వ్యాధి అని అనుకొని దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే నార్మల్గా దాంట్లో కొంచెం డైజెషన్ని పెంచే అటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి అని ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇచ్చింది అంతే కదా, కరక్కాయ శొంఠి కొంచెం డైజెషన్ని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, సో అది ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది అని మీకు అర్థం కావడానికి చెప్పాను. బట్ నార్మల్గా అయితే మనకి ఆ లక్షణాలు ఎందులో ఉంటాయి, అక్కడ ఏం జరిగింది, దానికి మనం ఏమి ఇవ్వాలి, అంతే అనమాట. ఇప్పుడు గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, చాలామంది వచ్చి అడుగుతారు, హార్ట్ అటాక్కి మామూలుగా మనం హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, సర్జరీ చేయాలన్నారు, మీ దాంట్లో మెడిసిన్స్తో తగ్గిస్తారా. సో నార్మల్గా మనకి హార్ట్ స్ట్రోక్ అనే దానికి ఏం లక్షణాలు ఉన్నాయి, దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి అన్నది ఆ సైన్స్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం చేస్తాం తప్ప ఎక్కడా కూడా ఆ సైన్స్ ఈ సైన్స్ కోరిలేట్ చెయ్యం. ఎందుకంటే ఆ సైన్స్ ఈ సైన్స్. సో ఉర్దూని ఉర్దూ అక్షరాలతోనే చదవాలి, ఇంగ్లీష్ అక్షరాలను తీసుకుపోయి ఉర్దూ అది చదవలేం మనం. ఎందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ అనమాట ఇది. ఏంటి అంటే ఆ పదాన్ని ఏమంటారు ఆయుర్వేదంలోనే వచ్చి అడుగుతారు. డైరెక్ట్ రిలేషన్ ఉండదు, అది ఒక సైన్స్. ఇప్పుడు నార్మల్గా ఆయుర్వేదం అనేది ఏంటి, అలోపతి పుట్టక ముందు నుండి వేదాలప్పటి నుండి ఉన్నటువంటి సైన్స్. సో వేదాల్లోనే మనకి తలనొప్పి ఉంటే ఏం చేయాలి, అప్పుడే సర్జరీస్ చేసిన అంటే ఏమంటారు, అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవతలు అప్పుడే సర్జరీ చేసి తలనొప్పి ఉన్న వాటికి, కళ్ళ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ వాళ్ళు ట్రీట్మెంట్స్ చేసేవారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని అలోపతిలో ఏమంటారంటే ఎవరికీ తెలియదు. బట్ 19th సెంచరీలో మనకి అలోపతి అనేది తెలుసు. సో రెండు కూడా డిఫరెంట్ సిస్టమ్స్, రిలేట్ చేయాల్సిన అవసరము లేదు. అండ్ అందులో తగ్గదంటే ఇందులో తగ్గుతుందా అన్న డౌట్ కూడా అవసరం లేదు. ఈ సిస్టమ్ ప్రకారం మనకి తగ్గుతుందా తగ్గదా, దాంట్లో ఏం చెప్పారన్నది ఆ డాక్టర్స్ని అడగాలి, దీంట్లో ఏం చెప్పారన్నది ఈ డాక్టర్స్ని అడగాలి. మీరు అన్నట్టుగా అడిగితే ఆయుర్వేదం పడదు అంటే 17th 18th సెంచరీ వరకు అందరూ ఎలా బతికున్నారు, అప్పుడు అలోపతి లేదు కదా. ఎవరి బాడీ ఎలర్జెటిక్గా ఉండదు, ఎవరిది సెన్సిటివ్గా ఉండదు. ఇవన్నీ మిత్ అన్నమాట. ఏంటి అంటే ఒక సిస్టమ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక సిస్టమ్ని మనం నల్లిఫై చేసి ఇంకొక సిస్టమ్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఎప్పుడైనా కూడా ఏంటి అంటే పడదు అన్నది ఏమి ఉండదు, అసలు దానికి తగ్గట్టుగా మనం వాడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో అలోపతియే పడుతుంది, ఆయుర్వేదిక్ పడదు, లేకపోతే ఆయుర్వేదికే పడుతుంది, అలోపతి పడదు, అలా ఉంటే ఈ సిస్టమ్స్ ఇంత ముందుకు రావు, అవి ఎప్పుడూ డిస్ట్రాయ్ అయిపోతాయి. యాక్చువల్గా మనకి ఏంటి, నలంద, తక్షశిల అండ్ ఇవన్నీ యూనివర్సిటీస్లో మనకి ఇవన్నీ నేర్పిస్తే ఇక్కడ నుండి నేర్చుకొని అందరు వెళ్ళారు అని చెప్తారు. అలాంటి సైన్స్ ఇంకా ఉంది. అంటే ఎప్పుడో వేదాల్లో చెప్పింది ఈ రోజున నేను కూర్చొని 21st సెంచరీలో కూడా చెప్తున్నా అంటే అది వయబిలిటీ ఉంది కాబట్టే ఉంటుంది కదా. రాంగ్ పర్సెప్షన్స్ని అన్ని ఇయర్స్ ఎవరు క్యారీ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో దాంట్లో మనకి ఉంటేనే ఏదైనా కూడా మనం చెప్పింది జరిగితేనే మనం దాన్ని నమ్ముతాము. అండ్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేనైతే ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా అన్నీ చెప్పింది చెప్పినట్టు జరగడం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని సెషన్స్ చెప్పి అందరికీ మనం అవేర్నెస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కొన్ని మిత్స్ ఉంటాయి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఆయుర్వేదం వాడొచ్చా అని అడుగుతారు. సో దట్ ఈజ్ అది మీ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు తెలుగు మీడియం టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదవచ్చా అంటే అది అసలు సూటబుల్ క్వశ్చనే కాదు. ఏది మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏది నమ్ముతారు, మీరు ఎవరిని నమ్ముతారు, అదే ఇంపార్టెంట్. డాక్టర్ని ఏమంటారు, వైద్యో నారాయణో హరి అంటారు. అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అది అంటే ఆ డాక్టర్లో కనిపించాలి. మనకి చెప్తారు గురువులోను, మంత్రంలోను, వైద్యునిలోను అండ్ మనం వెళ్ళే గుడిలోను మనం ఏ భావాన్ని కలిగి ఉంటే అదే కనిపిస్తుంది అక్కడ. సో అలా మనము మన సాంప్రదాయ ప్రకారం కూడా మనము ఒక డాక్టర్కి ఆ విలువ ఇస్తేనే మనం వాడాలి. నేను మన దగ్గరకు వచ్చి చాలామందికి చెప్పేది ఏంటంటే ఏది ఎక్కువ తక్కువ అని కాదు, మీరు అది నమ్ముతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. మీరు దాన్ని నమ్మితే అది డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. నమ్మకపోతే రిజల్ట్ అనేది నమ్మలేదు కాబట్టి ఎలాగూ రాదు. పడకపోవడం అనేది ఉండదు.